బలరాముడు శ్రీకృష్ణుడు అన్నదమ్ములు కదా, ఎందుకు మరి దశావతారాల్లో ప్లేస్ వచ్చింది ఇద్దరికి? ఎందుకు అవతారాల్లో వచ్చింది అంటే వాళ్ళ యొక్క అవతరణ అనేది ఉంది. ఇప్పుడు ద్వాపర యుగంలో ఇప్పుడు మామూలుగా రామాయణంలో చూడండి, వీళ్ళిద్దరే రామలక్ష్మణుడిగా వచ్చారు. రామాయణంలో లక్ష్మణుడు ఎవరు అంటే ఆదిశేషుడు, ఆ రాముడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. అదే ద్వాపర యుగంలో ఆయన రామాయణంలో చెప్తాడంట, మరి నేను నీకు తమ్ముడుగా ఉన్నాను కదా, మరి నేను నీకు అన్నగా ఉండేటువంటి సందర్భం నాకు ఎక్కడ వస్తుందయ్యా అంటే నీకంటూ ఒకటి ఉంటుందయ్యా అని చెప్పి ద్వాపర యుగంలో తాను ముందు జన్మించే విధంగా బలంగా తాను ఉత్తర జన్మన అనేది తీసుకోవడం జరిగింది. అయితే దీని ప్రతీక ఏమిటి? యుగంలో అందరూ ఒక్కొక్కరిని కీర్తిస్తున్నా, నాకంటూ ఒక అనేది ఉంటుందా లేదా? నువ్వు నాగలి ఉంటావు, నాగలి పట్టుకుని దేనికి ప్రతీక అంటే రైతు. వ్యవసాయంలో అంటే నిన్ను ఎవరైతే స్మరించుకుని వ్యవసాయానికి పుట్టారో వాడికి పాడి పంట ఎప్పుడు కూడా చక్కగా ఉంటుంది. అందుకే మీరు గమనించండి, ఉగాది పంచాంగ శ్రవణం చెప్పినప్పుడు పశుపాలకుడు, పశు సంరక్షకుడు అని ఒక పదాలు చెప్తాం. అంటే ఈ సంవత్సరం పశువులకు ఎలా ఉందని రైతులు అడుగుతూ ఉంటారు. అయ్యా ఈ సంవత్సరం పశువులకు శ్రీకృష్ణ పరమాత్ముడే కాపలా వచ్చాడు, శ్రీకృష్ణ పరమాత్ముడే మనకి సంరక్షకుడుగా ఉన్నాడు, బలరాముడే వచ్చాడు అనేటువంటి పదం చెప్పగానే దాని అంటే పంటలు బాగా పండుతాయి, పాలు సమృద్ధిగా వస్తాయి అంటే దాని యొక్క అవతరణ విశేషం అదే. ఎందుకంటే బలరాముడు అనేటువంటి వాడు అవతారంగా ఉంటేనే ఈ యొక్క సమాజంలో రైతు అనేటువంటి పండించేటువంటి ధాన్యానికి వచ్చేటువంటి దానికి అన్నిటికీ కూడా విశేషంగా ఉంటుందని ఆ విధంగా ఆయన అవతరణ పొందడం జరిగింది. చాలా బాగా చెప్పారు సార్.